బావకి ఏమైంది డాక్టర్ గారండి? గతం మర్చిపోయాడు. స్వీట్ తినొచ్చా? మొత్తం తినేయి. వద్దంటే వద్దులేండి అంకుల్. ఎవడ్రా నీకు అంకుల్? త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. గిసంటి తిండికి మధ్యకాలం లేడా తిండిలే అమ్మా. ఎరగా తీసినావు పో. నా దిల్ ఖుషి అయిపోయింది. పీకినవులే. రోజు ఇట్ట నీకు నచ్చినవన్నీ వండి పెట్టనికి ఇంతకు ముందులాగా నువ్వు రౌడీయిజం చేసి 2 చేతుల్లో సంపాదిస్తున్నావా ఏంది? రోజుకొకలాగా ప్రవర్తిస్తూ మాకు సుక్కలు చూయిస్తున్నావు. నిజం చెప్పు, రేపటి సంధి మళ్ళా రౌడీయిజం చేస్తావా? నరుకుతావా? గా పంచాయతీలు సెటిల్మెంట్లు చేస్తావా? ఏ రౌడీజం అంటేనే ఇవన్నీ వస్తాయి. నువ్వు మళ్ళా ప్రత్యేకంగా అన్నీ చెప్పాలన్నా ఏంది? గివి చేస్తావా గవి చేస్తావా అని అడగాల్సిన అవసరం ఏం లే. నువ్వు పొద్దున్న లేచి కత్తి నూరు పెట్టు, ఎవరు నేసేయమంటే ఆడిని వేసేస్తా. ఇప్పుడు నేను పోయి వండుకుంటా. కడుపు ఫుల్ నిండింది, మస్తు నిద్ర వస్తుంది. అమ్మయ్యా, ఈ ఇంటికి మళ్ళా పాతకాలు వచ్చిందిరా బాయ్. రేపటి సంధి రోజుకొక దందా తీసుకొస్తాను. గా ఓబుల్ రెడ్డిగాడి అప్పులు తీర్చి వాణ్ణి చెప్పుతో కొడతాను. సార్, నిజంగా మీరు చెప్పినవేవి నాకు గుర్తులేవు సార్. ఇక మీద నేనే తప్పు చెయ్యను సార్. నన్ను వదిలిపెట్టండి. నిన్నిక్కడ పెట్టుకొని మేమేం చేస్తాంరా? కానీ నీకోసం చాలా వెతికాం. మాకు గిట్టుబాటు అవ్వాలి కదా. అందుకే మీ అమ్మని 2 లక్షలు ఇవ్వమంటే అట్నుంచట్టే పారిపోయింది. అంత డబ్బు మా అమ్మ మాత్రం ఎక్కడి నుంచి తీసుకొస్తుంది సార్? అంత డబ్బు మా దగ్గర లేదు సార్. నువ్వు నిజంగా మారినట్టే అనిపిస్తున్నావురా. ఇంతకు ముందులా ఉన్నట్టయితే ఇంతలా విడిచిపెట్టమని అడుక్కునేవాడు కాదు. జాలిపడి వదిలేద్దామంటే నీ పాపాల లిస్ట్ చాలా పెద్దది. ఇల్లీగల్ యాక్టివిటీసు, రౌడీయిజం చేసావు కదా. ఇప్పుడు ఎస్ఐ గారు ఆ కేసులన్నీ బయటకు తీస్తారు. ఆయన పక్కా కమర్షియల్. డబ్బులిస్తే బయటపడతావు, లేదంటే నీ కర్మింతే. అరుణ, కాశీ చెల్లెలు, తను ఈ టైంలో ఫోన్ చేస్తుందేంటి? హలో మేడం, ఈ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానని ఏం అనుకోకుండ్రి. మా అన్న యష్కి ఏమైంది? యష్ కాదు మేడం, కాశీ. అదే కాశీకి ఏమైంది? ఏంటి, కాశీని అరెస్ట్ చేశారా? అవును మేడం, ఇప్పుడైతే తప్పించుకొని ఇంటికి వచ్చిండు. మనకి కిరకిరే ఎవరితో ఈ టైంలో ముచ్చట్లు పెడుతుర్రు? పండుగండి. ప్లీజ్ మేడం, ఎట్లయినా మీ పైసలు మీకు ఇచ్చేస్తాం. మా అన్న మీద కేసు కాకుండా చూడండి. అక్కడున్నది కాశీగాడే. ఆ మాట తీరు వాడిదే. మరి యశ్ ఏమైనట్టు? మీరు కాశీని ఎక్కడ చూశారు? చెప్పినా కదా మేడం, తప్పించుకొని వచ్చిండు. గా బాధలోనే తాగి మా ఆటోనే గుద్దుకున్నాడు. ప్రస్తుతానికి ఇంట్లోనే ఉన్నాడు. కానీగా పోలీసులు మళ్ళీ వస్తారేమోనని మస్తు భయంగా ఉంది మేడం. వీడు డబ్బు తీసుకుని తాగడానికి వెళ్ళాడు. అక్కడే వాళ్ళకి కనిపించుంటాడు. వీడింటికి వెళ్తే
యశ్ ఏమైనట్టు? వీళ్ళు తప్పించుకున్నాడు అని అనుకుంటున్నారు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది కాశీయే. అంటే యశ్ ఇంకా స్టేషన్లోనే ఉన్నాడా? మేడం ఉన్నారా? ఆ, ఆ, మీరేం కంగారు పడకండి. నేను స్టేషన్కి వెళ్ళి కాశీ మీద కేసు లేకుండా చూసుకుంటాను. ఏ స్టేషన్లో ఉన్నాడు? స్టేషన్లో లేడు మేడం, తప్పించుకుని వచ్చేసిండు. ఆ, అదే ఏ ఏరియా స్టేషన్లో అరెస్ట్ చేశారు? ధూల్పేట స్టేషన్లో మేడం. సరే, నేను వెళ్తున్నాను. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.